హే హైయస్ మేమైతే అమర్నాథ క్షేత్రంలో ఉన్నాము. అమర్నాథ్ యాత్ర అయితే నిన్న ట్రెక్కింగ్ చేసేసి వచ్చాము. ఇప్పుడైతే మా పయనాన్ని కొనసాగిస్తూ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 4 వైపుగా వెళ్ళేందుకు మాస్టర్ సెటప్ అయితే పూర్తి అయిపోయింది. అమర్నాథ క్షేత్రం, అమర్నాథ యాత్ర అనేది జీవితంలో నిజంగా గుర్తుండిపోయే మెమరబుల్ అద్భుతం అనే చెప్పాలి. నా జీవితంలో ఒక అద్భుతంగానే గుర్తుండిపోతుంది. ఇక ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మనాలి, లదాఖ్, శ్రీనగర్ అంటూ మనాలి అయిపోయింది, లదాఖ్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనగర్ వైపుగా మన పైన ఉంది. ఇంచుమించు 100 కిలోమీటర్ల లోపలగానే ఉంది. మరి చూద్దాం అటువైపు మనల్ని పంపిస్తారా పంపించరా అనేది. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఇవన్నీ. అటువైపు కొన్ని ఏమో ఎందుకో అనిపిస్తూ ఉంది, పర్మిషన్ ఉంటుందా లేదా ఈ రూట్ మ్యాప్లో అనేది. మరి చూద్దాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న డే 87 ఏమో. సూర్య అయితే వచ్చేస్తున్నాడు. సూర్య, గుడ్ మార్నింగ్ సూర్య. మీరంతా కూడా ఈ అమర్నాథ్ యాత్ర అనేది చేయాలని కోరుకుంటున్నాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ జీవితంలో గుర్తుండిపోతుంది. నా జీవితంలో అయితే ఈ అమర్నాథ్ ట్రెక్కింగ్ యాత్ర అనేది మెమరబుల్గానే గుర్తుండిపోయింది. అలా మీరు కూడా చాలా మెమరీస్ మీ జీవితాల్లో నింపుకోవాలని కోరుకుంటూ మీ శివ అండ్ మాస్టర్ వీల్స్. మరి ఇంతమందికి అయితే షేర్ చేసేయండి. వితౌట్ పొల్యూషన్గా మేము ట్రావెల్ చేస్తున్నందుకు ఒబులవారిపల్లి నుంచి అదొక్కటే మీ నుంచి కోరుకునే సపోర్ట్గా నేను. ఇక తెలుసు కదా, ప్రతి మీ కామెంట్కి డైమండ్ లాంటి మా హార్ట్స్ ఇస్తాము. వెంటనే లైక్ అయితే చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇలా ప్రతి బండారా లంగర్లో అనే దాంట్లో ఉండొచ్చు. మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఈ అద్భుతాల గురించి. అసలు అన్ప్రెడిక్టబుల్ అద్భుతాలు. కొండలు అనేది కాదు, మనుషులైనా, పోలీస్ ఆఫీసర్ అయినా, ఆర్మీ ఆఫీసర్స్ అయినా ప్రతి ఒక్కరి పలకరింపులో హ్యాపీనెస్గా అద్భుతంగానే ఇక్కడ ఉండేసి వెళ్ళచ్చు. ఎంత ఈజీ ప్రాసెసింగే. వచ్చి ఇక్కడ ఆరామ్సే ఉండిపోవచ్చు. ఎలాంటి టెన్షన్స్, వర్రీస్ అనేవి లేకుండా ట్రెక్కింగ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొండల్లో నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. అలా అయితే మేము ఎంజాయ్ చేసేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీ శివ అండ్ మాస్టర్.